ఏదైతే మోడీ కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ లేబర్ కోడ్లు అమలు చేసే విధంగా రూల్స్ని రూపొందిస్తూ మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన దాంట్లో ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి పని గంటలు ఏదైతే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ సంఘటిత కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ 8 గంటల పనిదినం ఇప్పటి వరకు అమలవుతూ ఉంది. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకి పెంచుతూ ఈ రాష్ట్రంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి నష్టం హాని చేస్తుంది. కాబట్టి ఈ చర్యని ఈ తీర్మానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మిక వర్గం ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా మన దేశంలో 44 రకాల కార్మిక చట్టాలు ఉన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి మీద పోరాడి సాధించుకున్న చట్టాలు దీంట్లో ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి కొన్ని చట్టాలు చేయాల్సి వచ్చింది. ఈ రకంగా 44 రకాల చట్టాలు ఉన్నాయి. ఈ 44 రకాల చట్టాల జోలికి గతంలో ఏ ప్రభుత్వం రాలేదు. కేవలం మోడీ ప్రభుత్వం మాత్రమే ఈ చట్టాల జోలికి వచ్చి కార్మిక చట్టాలను రద్దుపరిచి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వ్యతిరేకంగా దేశంలో ఈ 4 ఏళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యమాలు పోరాటాలతో పాటుగా దేశంలో సమ్మెలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరలా ఇప్పుడు జూలై 9న సమ్మె దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతుంది. లేబర్ కోడ్లు అమలు నిలిపివేయాలి, రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశం అయ్యి ఈ రకంగా ఆ లేబర్ కోడ్లు అమలు చేసే విధంగా రూల్స్ని ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు. ఈ పని గంటలు పెంచుతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో ఇవాళ 5-5.5 కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఉన్నటువంటిది పనిచేస్తున్నటువంటిది కార్మిక రంగంలోనే. సంఘటిత రంగ కార్మికులు కానివ్వండి, అసంఘటిత రంగ కార్మికులు కానివ్వండి, ఇవాళ 1 కోటి మంది ఈ రంగంలో ఉన్నారు. 1 కోటి మంది మీద ప్రభావితం చూపే నష్టం కలిగించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది 1 కోటి మంది ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాజకీయాలకు అతీతంగా మీరు ఏ రాజకీయ పార్టీని అభిమానించినా ఇష్టపడ్డా ఈ కార్మిక వ్యతిరేక చర్యని మీరు అందరూ ఖండించమని చెప్పేసి మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 13 సంవత్సరాల నుంచి 50 లక్షల మంది పనిచేస్తున్నటువంటి 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్లో ఉన్నటువంటి కార్మికులకి గత 13 ఏళ్ళ నుంచి కూడా వేతనాన్ని సవరిస్తూ చట్టాన్ని మార్చలేదు. అంటే ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి చట్టాలు మారుస్తూ ఉండాలి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ వేతనాలు సవరించాలి. కానీ 13 ఏళ్ల నుంచి వేతనాలు సవరింపు చేయలేదు. ప్రభుత్వానికి పైసా కూడా ఖర్చు అవ్వదు, కానీ సవరింపు చేయలేదు. అంటే ఆ విషయంలో కార్మికులకి మేలు చేయలేదు. కానీ కార్పొరేట్లకి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి మేలు చేసే విధంగా మాత్రం ఇక్కడ ఈ లేబర్ కోడ్లు అమలు చేయడం, రూల్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే మహిళా సాధికారత, మహిళా రక్షణ గురించి చెప్తుంది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మహిళల అంగీకారం లేకుండా మహిళలతోటి రాత్రులు పని చేయించకూడదు అన్నదే ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి చట్టం. కానీ ఇప్పుడు ఈ మార్పులో మహిళలతో కూడా రాత్రులు పనిచేయించే విధంగా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా చూసినా ఇది పూర్తిగా మోడీ మెప్పు కోసం, మోడీ గొప్పతనం కోసం తప్ప ఇది కార్మికుల కోసం కాదు, కార్పొరేట్ల కోసమే. కాబట్టి ఈ చట్టాలని ఈ రూల్స్ని ఈ మంత్రిమండలి తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆపాలని చెప్పేసి కోరుతున్నాం. కార్మిక వర్గానికి కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కార్మిక వర్గానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.